అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ బాను చిన్నగల్ల. ఇక్కడ చూసుకోవచ్చు, బరి తెగించిన మైనర్ ఏంటి ఈ విపరీత పోకడ. కూకట్పల్లి ఇష్యూ అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మిస్టర్ వీడిపోయింది. 10వ తరగతి బాలుడు అతి కిరాతకంగా 12 ఏళ్ల బాలికను సహస్రను అతి దారుణంగా పొడిచి చంపిండు. అసలు ఎక్కడ పోతుంది ఈ పోకడ? మేజర్ కూడా కాదు, మైనర్ పిల్లగాడు, ఆడుకోవాల్సిన పిల్లగాడు కత్తి తీసుకొని అంత అడ్డగోలుగా పొడిచిండంటే ఎవరి ప్రమేయం ఉంది? సమాజం ప్రమేయం ఉందా? తల్లిదండ్రుల ప్రమేయం ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి దీని గురించి. నిజంగా ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఆ పిల్లగాడు ఆడుకునేటోడు. గల్లీలలో ఏదో స్కూల్కి పోయి వచ్చి ఆడుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక ఆయుధాన్ని తీసుకుపోయి ఆ బ్యాటు దొంగిలించడానికి, క్రికెట్ బ్యాట్ అంట, మొదట్లో పైసలు దొంగిలించడానికి పోయిండని అన్నారు, కానీ అసలు విషయం ఏంటంటే క్రికెట్ బ్యాటు తీసుకురావడానికి వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి పోయిండు. సహస్ర ఆ అమ్మాయి చూడడం వల్ల తనతో తెచ్చుకున్న కత్తితో 20 పోట్ల దాకా పొడిచిండంటే ఎంత కిల్లరు, ఎంత క్రిమినల్, ఎంత కన్నింగ్ ఉండాలో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఎందుకు ఇట్లా తయారైంది ఆ పిల్లగాడు? ఎవరి ప్రభావం పడింది? తల్లిదండ్రులు సరిగా చూసుకుంటలేరా? ఆర్థికంగా బలంగా లేరా? చదువు ఎట్లా ఉంది? ఆ పిల్లగాడు చదివే స్కూల్ ఎట్లుంది? సమాజం ఎట్లుంది? అసలు యూట్యూబ్ ఏం చెప్తుంది? ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్తున్నాయి? ఇవన్నీ మనం చర్చించుకోవాలి. వాస్తవంగా కూడా వాడిది ఎంత అంటే ఏజ్ నాకు అర్థం కాదు. ఓ 16 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లగాడు ఏందది? మన ఏం పొడుసుడు, ఏ గొంతు పట్టి నులిమి చచ్చిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి మళ్ళీ కడుపులలో పొడిచి పేగులు బయటకు వచ్చే విధంగా ఓడిచినంటే నిజంగా సిగ్గుతోటి తలదించుకోవాలనిపిస్తుంది. అసలు కిల్లర్లు కూడా సిగ్గుపడేటట్లు వేసిండు వాడు హత్య. కిల్లర్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సిగ్గుపడేటట్లు వేసిండు వాడు హత్య. ఏంది ఈ పరిస్థితి? ఇప్పుడు సంచలనంగా ఇదే మారింది. ఏందయ్యా పరిస్థితి అంటే, ఓ దొంగతనానికి ఎందుకు పోయిండు? బ్యాట్ కోసం పోయాడు. ఒక బ్యాట్ కోసం సహస్ర వాళ్ళ తమ్ముని బ్యాటు నాకు అని అడిగిందంట వాడు. గతంలో వాడు ఇయ్యలేదంట. ఇవ్వకపోతే ఆ బ్యాటుని ఎట్లయినా దొంగిలించాల నేను అనే ఉద్దేశంతో ఆ ఇంట్లోకి పోయి ఆ అమ్మాయిని చంపిన పరిస్థితి ఉంది. ఎంత ఘోరం, ఎంత దరిద్రం నిజంగా. అబ్బా చెప్పుకోవద్దు. వాస్తవంగా కూడా ఆ పిల్లగాడు అట్లా కావడానికి కారణం కూడా 1,00,000 కారణాలు ఉంటాయి. తల్లిదండ్రులది ఉండొచ్చు, సమాజంది ఉండొచ్చు, యూట్యూబ్ది ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, వాడు చదివే స్కూల్లో ఎంత మేరకు ప్రభావం చూపుతున్నా ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ మనం తల్లిదండ్రులను తీసుకుందాం. తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు ఒక స్నేహితుల్లాగా, ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి. వాళ్ళతో మంచి చెడులను పంచుకోవాలి, ఒక ప్రేమగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు పోయినప్పుడు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఏం చెప్పిండ్రు, ఏం కథ, అంటే హోంవర్క్ ఏమి ఇచ్చిండ్రు, ఏం చదువుతున్నావు, వాళ్ళు ఎవరి దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడ ఆటలు ఆడుతున్నారు, ఆ పోకడను, ఆ పిల్లల యొక్క బాధ్యతను కంపల్సరీ తల్లిదండ్రులు గుర్తించాలి. అట్లా గుర్తించకుండా ఏం చేస్తున్నారు అంటే, చాలామంది, అందరిని అంటలేను కానీ కొందరు, ఇప్పుడు ఈ పిల్లగాని తండ్రి అదే, ఇటు తాగి తందనాలు ఆడే రకం. పని లేదు, పాట లేదు, ఇంట్లో ప్రేమ లేదు, ఏం లేదు. తండ్రి తాగుడు తిరుగుడు అంతే. తల్లి ఏదో పని చేసుకుంటుంది, ఇక తండ్రి ప్రేమ ఏం లేదు పిల్లలకు. ఇక తల్లి ప్రేమనే ఎంతో కొంత ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆడ. కేవలం తండ్రి ప్రేమ అసలు లేనే లేదు, శూన్యం. ఇంకా ఆ పిల్లగాడు తండ్రితోటి చెప్పుకునేది లేదు బాధలు, లేకపోతే తండ్రి అడిగేది లేదు ఆ పిల్లగాన్ని. మొత్తం మీద అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించింది, స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది తీసుకుంటే ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉన్నారనేది అర్థమవుతుంది. పోలీసులు చెప్పారు, ఇది నేను చెప్పే మాట కాదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల కనీసం క్రికెట్ బ్యాటు కొనుక్కునే పరిస్థితి కూడా లేదంట. మరి ఆడ ఉంటుందంటే నాకు అర్థం కాదు. తల్లి ఒకతే పని చేస్తే అవుతుందా? వీడేమో తిరిగే తండ్రి, వానికేమో బ్యాట్ కావాలి. ఆ సహస్ర తమ్ముని బ్యాట్ అడిగితే వాడు ఇయ్యలేదంట. దాన్ని దొంగిలించడానికి చేసిన పని ఇది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు అయినప్పుడు, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు ఆర్థికంగా పిల్లలు ఈ ధోరణి కూడా ఎంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఏమడుగుతారు? చిన్న చిన్న ఆట వస్తువులో, లేకపోతే చిన్న చిన్న చిరుతిల్లో అవో ఇవో అడుగుతారు. అవి ఇప్పియలేని స్థితిలో కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇట్లా మంది మీద పడి చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. అదొకటి తీసుకుందాం మనం. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పిల్లలు పెద్దగా ఏదో అడిగారు, వాళ్ళు సాయంత్రం ఇంత స్నాక్స్, లేకపోతే ఆడుకునే వస్తువులో ఇంత బ్యాట్లో అవో ఇవో బాల్లో ఇవో ఆడతారు. దాంట్లో కూడా తల్లిదండ్రులు సహకరించకపోతే మంది వస్తువుల పైన, మంది బ్యాట్ల మీద పాడతారు. అందుకే ఈరోజు అది జరిగింది. ఇంట్లో తల్లి సరిగా ఉండుంటే వాడు అడిగింది ఏదో బ్యాటో లేకపోతే ఇంకేదో
ఇప్పించింటే సహస్రాన్ని చంపే స్థితి రాకుంటుండేది. ఇదొకటి సెకండ్ పాయింట్. మూడోది చదువుని తీసుకుందామండి. చదువు ఇవాళ ఏడుందండి నాకు అర్థం కాదు. మొత్తం కమర్షియల్ అయిపోయింది. వీడు చదివేడు కూడా ప్రైవేట్ స్కూలే. మీకు తెలుసు ప్రైవేట్ స్కూల్ అంటే ఎట్లుంటాయి, కేవలం దందా, ర్యాంకు 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 ర్యాంకు, ఏమి లేదు. ఇంకా నీవు సావు బతుకు ర్యాంకులు కావాలి వాళ్ళకు. ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పేది లేదు, ఓ ప్రకృతి గురించి చెప్పేది లేదు, ఓ సమాజం గురించి చెప్పేది లేదు, ఒక తల్లిదండ్రుల గురించి చెప్పేది లేదు, ఓ మంచి చెడ్డ లేదు. ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఒకప్పుడు మనం మనం చదువుకునే పుస్తకాలల్లో ఎట్లా ఉండే, ఎంత సామాజిక అవగాహన వస్తుండే. ఫ్రీడమ్ ఫైటర్స్ది కానీ, ప్రకృతికి సంబంధించిన ప్లేసులు కానీ, రకరకాలుగా మోటివేషన్ పుస్తకాలు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. కేవలం ప్రైవేట్ స్కూల్ ఎట్లయిపోయినాయంటే నీతి నియమాలు విలువలు చెప్పడం లేదు. కేవలం ర్యాంకులు, ఎక్కాలు, లెక్కలు, ఫిజిక్స్, సైన్స్, ఇంతకు తప్ప ఏం లేదు. వానికి మంచి లేదు, చెడు లేదు. ఇంకా కేవలం ర్యాంకు వల్ల చదువులో లోపించింది, పూర్తి స్థాయిలో చదువు లోపించింది. ఇక మనం ఇంకొకటి కమర్షియల్ అయిపోయింది చదువు. ఇంకొకటి తీసుకుంటే సోషల్ మీడియాలో ఈరోజు తీసుకుంటే ఏముందండి నాకు అర్థం కాదు. ఏఐ వీడియోలు వచ్చినాయి ఈ మధ్యలో. అవి నిజంగా మనుషులా, డూప్లికేట్ మనుషులా అర్థం కాని పరిస్థితి ఉంది. నీవు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం డబుల్ మీనింగ్ మాటలు, క్రైమ్ వెబ్ సిరీస్లు, మనకు దొంగతనాలు చేసే సినిమాలే నచ్చుతాయి. ఒకరిని చంపే సినిమాలే తీస్తున్నారు, వెబ్ సిరీస్లు తీస్తున్నారు. నీవు ఇన్స్టాగ్రామ్ తీసుకో, ఫేస్బుక్ తీసుకో, ఏమన్నా మంచి సందేశాలు ఉన్నాయా? అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ చూసే అవకాశం ఉందే? మొత్తం డబుల్ మీనింగ్ మాటలు, అంత క్రైమ్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్లు, ఏడ చూడు అదే ఉంది. మంచి సందేశం అనేదే లేదు. ఇంకో విషయం ఏంటంటే మంచి సందేశం కూడా చూడడం తగ్గించారు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించో, దేశం గురించో, రాష్ట్రం గురించో, లేకపోతే చెట్ల గురించో, జంతువుల గురించో ఏం లేదు. మొత్తం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇట్లా బొటనేలతోటి పైకి అనుడే ఇట్లా ఉంది ప్రభుత్వం. ఇట్లా పరిస్థితి ఉన్నాక వాని మైండ్ సెట్ సెట్ అవుతుంది. చివరిగా తీసుకుందాం, ప్రభుత్వం లోపం కూడా ఉందండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటున్నంటే ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ఈ హైదరాబాద్లో ఆ గ్రౌండ్లు ఉన్నాయండి అన్న, వానికి ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు చదువు బెంచ్ ఆ క్లాస్ రూమ్లో కూర్చోవాలి, పోయి ఇంటికి పోవాలి, ఇంత గల్లీలు ఆడుకోవాలి తప్ప ఏమైనా ఉండే? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గ్రౌండ్లు ఎక్కడ పోతున్నాయి? అన్ని కబ్జాలకు గురవుతున్నాయి. హైదరాబాద్లో ఓ గ్రౌండ్ కడతలేరు. ఒక 10 కిలోమీటర్ల పరిధిలో, లేకపోతే 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఇండోర్ స్టేడియం కానీ అవుట్డోర్ స్టేడియాలు ఉన్నాయండి ఈరోజు? పిల్లలు ఆడుకునే పరిస్థితి. ఒకప్పుడు ఎట్లుండే మీకు తెలుసా విషయం? ఒకప్పుడు మనం చిన్నతనంలో ఉన్నప్పుడు బయటికి పోతే ఆటలాడడానికి బయటికి పోతే వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఎప్పుడో నైట్కు సాయంత్రం ఎప్పుడో వచ్చేది. పొద్దుగాల ఇంత తినిపోయి ఆ గోటీలాటనో, పైసలాటనో, లేకపోతే ఏదో ఆటలు, క్రికెటో ఏదో ఆడుకోనికి మళ్ళీ సాయంత్రం వచ్చేది. ఇప్పుడు ఎట్లుంది తెలుసా? మెడలు పట్టి బయటికి పోయి ఆడుకోరా అంటే కూడా పోతలేరు. కారణం ఏంటంటే సెల్ ఫోన్లు అట్లా అయిపోయినాయి. బయట గ్రౌండ్లు లేవు, మొత్తం కబ్జాలకు గురైనాయి. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా విఫలమైనట్లే. అంటే ఇన్ని రకాలుగా బరి తెగించిన మైనర్ ఏంటి? విపరీత పోకడ కారణాలు తల్లిదండ్రులు ఉంటారు, ఆర్థిక పరిస్థితి, చదువు, సోషల్ మీడియా, ప్రభుత్వం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఏందండి నాకు అర్థం కాదు. ఒక బ్యాట్ కోసం నిండు జీవితాన్ని కత్తికి బలి చేసినట్టు వాడు ఎంత కిల్లర్గా తయారండో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా నాకు ఏమర్థమవుతుందంటే ప్రధాన లోపం తల్లిదండ్రులదండి. తల్లిదండ్రులు సరిగా లేకపోతే వేస్ట్. పిల్లలు చదవరు, వినరు. తల్లిదండ్రులు ఎప్పుడైతే బాధ్యతగా ఉంటారో, బాధ్యతగా సంపాదిస్తారో, పిల్లలు అడిగింది ఇప్పిస్తారో, వాళ్ళ మంచి చెడులు అరుచుకుంటారో, ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఒక టైం కేటాయించి వాళ్ళ మంచి చెడులు ఎప్పుడైతే అరుచుకుంటారో అప్పుడే పిల్లలు మంచి స్థాయికి వస్తారు. ఇలాంటి విపరీత పోకడలకు పోరు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎవరిని అనాలే? చచ్చిపోయిన పాప రాదు, వాని జువైనల్ హోమ్కు తరలిస్తారు, వాడిని ఉరిదీస్తారా అంటే ఏం తీయరు. ఇంకా వాడు ఇంకా అట్లే ఉంటాడు, చదువుకుంటాడు, ఇంకేదో మంచిగానో. ఇంకా చట్టాల గురించి మీకు తెలుసు. అందుకే నేను ఏమంటున్నానంటే ప్రధానంగా ఈ యొక్క పాయింట్లన్నీ మనం చూసుకోవచ్చు. అందరి లోపం ఉంది. సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పరిస్థితే లేదు. ఇలా అడ్డగోలుగా డబుల్ మీనింగ్వి. ఏం కథ, ఏం లక్షణం? కాబట్టి ప్రభుత్వాలే దృష్టి పెట్టాలి, ఈ కార్పొరేట్ స్కూళ్ళ మీద దృష్టి పెట్టాలి, గ్రౌండ్లు కేటాయించండి. ఇప్పుడు ఎట్లయితే చెరువులు పునరుద్ధరిస్తున్నారో, ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ మంచి గ్రౌండ్ స్టార్ట్ చేస్తే పిల్లలను ఆటల వైపు ప్రోత్సహించండి. చైనాలా అక్కడ ఎట్లా ఉంటాయి ఆటలు? ఎన్ని పథకాలు తీసుకొస్తారు ఒలింపిక్లా?
వాళ్ళు చదువు మీద ఎంత దృష్టి పెడతారో ఆటల మీద కూడా అంతే దృష్టి పెడతారు. అన్ని పథకాలు చేయనకే పోతాయి. ఏంది కారణం? ప్రభుత్వాలు అట్లున్నాయి. అందుకే 100% ఇవన్నీ లోపించినాయి. వాడు ఇవాళ 22 కత్తిపోట్లు దించడానికి కారణం తల్లిదండ్రులు, ఆర్థిక పరిస్థితి, చదువు, సోషల్ మీడియా, ప్రభుత్వం. ఒకసారి మీరే ఆలోచన చేయాలి. మీరే చెప్పాలి కామెంట్లలో. నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది మీరు చెప్పాలి. ఇంకా మీ అభిప్రాయాలు ఏమన్నా కూడా చెప్పొచ్చు. కానీ ఏదేమైనా నిజంగా చాలా దారుణం. వాడు 5 రోజులు ముప్పు తిప్పలు పెట్టాడు. మళ్ళా 5 రోజులు ముప్పు తిప్పలు పెట్టి ఆ సహస్ర తమ్మున్నే ఓదార్చిందంట వీడు. ఊకో 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 అని. ఏం తమాషా, ఏం కథ, ఏం రకం. నేను ఒక మాట చెప్తా చివరిగా, ప్రజలారా ఏమనుకోవద్దు మీరు. హైదరాబాద్లో ఉండే పూరలు అసలు చదవరు. ఎస్, నేను ఈ మాట నిజంగా బల్లగుద్ది చెప్తున్నా. నేను అధ్యయనం చేసిన కాబట్టి చెప్తున్నా. నేను ఊకే గాలి మాటలు లేదో ఎవరో చెప్తే కవిత్వం నేను చెప్తలేను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చదువుతలేరు పిల్లలు. మొత్తం కటింగ్లు, బ్రాస్లైట్లు, ఉంగరాలు, కమ్మలు, టాటూలు, ఇక బైకులు, ఇక మూతవారితనాలు, ఇక బెదిరింపులు, గంజాయి, దీంట్లోకే ఉన్నారు హైదరాబాద్లో. నిజంగా చెప్తున్నాయి మాట. పల్లెటూళ్ళ నుంచి వచ్చేటోళ్ళు చదువుకుంటున్నారు, కోచింగ్లో పోతున్నారు, స్కూళ్ళల్లో చదువుతున్నారు, గురుకులాలలో. పల్లెటూరు నుంచి వచ్చి వాడు యారో మంచిగా జాబ్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, మన తల్లిదండ్రులను ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఎదగాలని పల్లెటూరు నుంచి వస్తే ఈడ ఉన్న విధవులు మాత్రం చదువుతలేరు. ఎస్, నిజం చెప్తున్నా. ఏంది కథ, ఏం పరిస్థితి? ప్రజలారా మీరే చెప్పాలి. ఈ విపరీత పోకడకు వాడు బచ్చగా ఆడువాడు, ఇంకా వాడు ఆడుకునే విధవ వాడు ఇంత దారుణానికి తెగబడిందంటే ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడ పోతుందో. మీరే కామెంట్ రూపంలో చెప్పండి.